ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో మార్కెట్లో అప్ అండ్ డౌన్ చాలా ఉంటాయి. మరి మన మార్కెట్లో ఇంకా మీరు కొన్నారా తగ్గుద్ది, మీరు అమ్మినరా పెరుగుద్ది, అబ్జర్వ్ చేసిర్రా ఓకే అయింది అంటే ఏంది, పెరుగుద్ది అంటే పెరుగుద్ది, తగ్గుద్ది అంటే తగ్గుద్ది. కానీ ఎంటర్ అవుతారు చూసినారు, అప్పుడు మిస్టేక్ జరుగుద్ది, మిస్ మ్యాచ్ అయింది. అలా కాకుండా ఎంతో కొంత అవగాహనతో కనుక చేస్తే అయింది. మార్కెట్ పడిపోయింది, షేర్లు కూడా పడతాయి, వాల్యూ ఉన్నాయి పడతాయి, వాల్యూ లేనివి పడతాయి. మన పని ఏంటిది, మీరు ఇప్పుడు ఓ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని గూగుల్లోకి వెళ్ళి అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఇన్ ఇండియా అని క్లిక్ చేస్తే, గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే ఇలా వస్తాయి. screener.in అని, మళ్ళీ టిక్కర్ టేప్, ఈక్విటీ మాస్టర్, ఎకనామిక్ టైమ్స్, ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనమాట. మన పని ఏంటిది, అన్ని బ్రాండే. ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్ ఉంది, పేపర్ ఉంది, మ్యాగజైన్ ఉంది, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది పేపర్ ఉంది. వాళ్ళు షేర్ మార్కెట్లో ఎప్పటి నుంచో ఒక ఉన్నవాళ్ళు. తర్వాత ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అంటే ఏంది మనం చూడొచ్చు. ఈక్విటీ మాస్టర్ అని, స్మాల్ కేస్ అని, ట్రేడింగ్ వ్యూ అని. అయితే వీటితో పాటుగా వరల్డ్ మార్కెట్ది ఒక వెబ్సైట్ ఉంది, investing.com. మనం ఎక్కువ అబ్జర్వ్ చేసేది గోల్డ్, సిల్వర్, వరల్డ్ క్రిప్టో కరెన్సీ అన్నిట్లో investing.com. దాంట్లో ఫెయిర్ వాల్యూ కూడా ఉంటుంది. ఇంకో వీడియోలో ఫెయిర్ వాల్యూ గురించి మీకు చెప్తాను. ఇప్పుడు ఈ అండర్ వాల్యూ స్టాక్స్ ఇన్ ఇండియా investing.com అని మనము ఎంటర్ చేస్తే investing.com వెబ్సైట్కి వెళ్తుంది. ఈ అండర్ వాల్యూడ్ స్టాక్స్ అంటే ఏంది, వాల్యూ ఉండి ధర తక్కువలో ఉంది అని అర్థం. మార్కెట్లు పెరుగుతూ ఉన్నాయి, అన్నీ పెరుగుతాయి, మామూలు పెరుగుతాయి, మంచి పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. కానీ మార్కెట్ ఎప్పుడైతే ఫాల్ అయిద్దో, అంటే ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్నాం, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అంటారు, ట్రంపు, సుంకాలు, ఎలక్షన్స్ అంటారు, లేకపోతే ఎలక్షన్స్ అయిపోయినాక అది అంటారు, ఇది అంటారు, లేకపోతే బోర్డు మీటింగు రిజల్ట్స్, బ్లాక్ డీలు, లేకపోతే ఇట్లా పెహల్గాము, జియో పొలిటికల్ వారు, బోర్డర్లోవి, ఇలాంటివి ఏవేవో న్యూస్ వస్తుంటాయి. ఆ న్యూస్ తోటి మన మార్కెట్లో ఏమవుతుంటాయి, పడుతూ ఉంటాయి. ఒకరోజు సెటిల్మెంట్ అంటారు వీక్లీ, ఒకరోజు బాంబే వీక్లీ సెటిల్మెంటు, ఒకరోజు ఎన్ఎస్సి వీక్లీ సెటిల్మెంటు, ఒకరోజు ఓపెనింగ్ డే, ఒకరోజు హాలిడే, ఒకరోజు వచ్చేటప్పటికి మంత్లీ ఎక్స్పైరీ, ఇంకో రోజు వచ్చేటప్పటికి ఓపెనింగు, క్లోజింగు, బోర్డు మీటింగు, రిజల్ట్స్, ఇలా ఏదో ఒక ఈవెంట్ ఒకరోజు పెరిగితే ఒకరోజు పడుతుంది, ఒకరోజు న్యూట్రల్గా ఉంటుంది, ఒకరోజు ఎఫ్ఐఎల్ అమ్మేసిర్రు అంటారు, ఒకరోజు మార్కెట్లో నెగిటివ్ న్యూస్. అంటే ఎన్ని గుడ్ న్యూస్ ఉన్నా ఏదో ఒక న్యూస్, అమెరికాలోనో, రష్యాలోనో, చైనాలోనో ట్రేడ్ వార్ అంటారు, లేకపోతే అక్కడ చర్చలు విఫలమైనవి అంటారు, బోర్డర్లో ఇంకా ఉద్రిక్తాలు తగ్గట్లేదు అంటారు, మళ్ళీ మన వాళ్ళు అదంటారు, ఇదంటారు. ఈ లోపల మన పని ఏంది, అండర్ వాల్యూడ్, మోస్ట్ వాల్యూ అంటే వాల్యూ ఉండి ధర తక్కువలో ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ఏవైతే కంపెనీలు ఉన్నాయో నెంబర్ ఆఫ్ ఉంటాయి, అయితే ఇవన్నీ చూపిస్తాయి. కానీ మళ్ళీ మనం ఏం చేయాలి, మన ప్రకారం కూడా చూసుకోవాలి. మన ప్రకారం అంటే ఏంది, కంపెనీ ప్రాఫిట్ అండ్ లాసు, ప్రమోటర్ స్టేకు, ప్లెడ్జ్ ఉందా, ఆర్ఓఈ, ఆర్ఓసిఈ, బుక్ వాల్యూ, పిఈ రేషియో, ఇండస్ట్రీ పిఈ, తర్వాత ఈపీఎస్, ఫేస్ వాల్యూ, ఇవన్నీ మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. పయోట్రిస్కి అని, తర్వాత ఇవి కొన్ని ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్గా ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది, అది ఏం ప్రొడక్ట్ చేస్తుందా, సర్వీస్ చేస్తుందా, ఆ సెక్టార్లో ఏమేమి ఉన్నాయి, గ్రోత్ ఎలా ఉంది, అది రాబోయే రోజుల్లో ప్రాఫిట్ ఉండబోతుందా, అవన్నీ మనం గమనించి చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు investing.com నేను ఎక్కువ ఫాలో అవుతాను, మిగిలినవి కూడా ఫాలో అవుతాము. కాకపోతే ఎక్కువ అనేది ఉంటుంది, మనం చూసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయొద్దు, మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఏదైనా ఉంది అంటే మనం పర్సనల్ కలిసి, ఇటువంటి నెంబర్ ఆఫ్ అనమాట. మన పని ఏంటిది, హోంవర్క్ చేయాలి, నోట్స్ రాయాలి, అవగాహన చేసుకోవాలి. వాల్యూ ఉంది అనేది గుర్తుపట్టిన తర్వాత మనం ఆ వాల్యూని ఎలా మనం పికప్ చేసుకోవాలనేది చూడాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఉదాహరణకి అశోక బిల్డ్ కానీ ఇవన్నీ లేటెస్టే, కరెంటు అఫైర్సే, లైవ్ ఇప్పుడే మార్కెట్ అయిపోయింది, ఇప్పుడే అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇవి ఇంకా మీకు బెనిఫిట్ ఏంటంటే, ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా
ఎప్పుడు చూసినా అవన్నీ కరెంటే ఉంటుంది, లేటెస్టే ఉంటుంది. మీరు ఎప్పుడు క్లిక్ చేస్తే, ఏ టైంలో క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ధరలు, సపోజ్ ఇవాళ మార్కెట్ పడింది, లైవ్ మార్కెట్ ఏవైతే లైవ్ రేట్స్ ఉంటాయో అవే రేట్స్ మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం చూడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అశోక బిల్డ్కాన్ ఉదాహరణకి అప్ సైడ్ ఇంకా 58% ఉంది అంటుంది. ఫెయిర్ వాల్యూ వచ్చి 325 రూపాయలు, దాని ధర వచ్చి 205 ఉంది. ఫైనాన్షియల్ హెల్త్ గ్రేట్, క్యాష్ ఫ్లో ఫెయిర్, గ్రోత్ రేటింగ్ ఎక్సలెంట్, ప్రాఫిటబిలిటీ రేటింగ్ ఎక్సలెంట్. ఇప్పుడు మనం ఫైనాన్షియల్స్ మీద క్లిక్ చేసినాం అనుకోండి, ఉదాహరణకి ఫెయిర్ అన్ని ఒక దగ్గర వస్తాయి, ఎక్సలెంట్ అన్ని ఒక దగ్గర వస్తాయి, మళ్ళీ తర్వాత గ్రేట్ అన్ని ఒక దగ్గర వస్తాయి. ఇట్లా ఇప్పుడు క్యాష్ ఫ్లో మీద ఉంది, క్యాష్ ఫ్లోలో వీక్ ఉన్నాయి, ఇట్లా మనం అంటే అప్ అండ్ డౌన్లు, అసెండింగ్ డిసెండింగ్, ఆరోహణ అవరోహణ. క్యాష్ ఫ్లో ఎక్సలెంట్ చూసుకోండి, ఎక్సలెంట్ అన్ని ఎక్సలెంట్ ఉన్నాయి, ఇంకా ముచ్చట్లేదు, చెప్పక్కర్లే. అంటే ఫైనాన్షియల్ హెల్త్ కానీ, క్యాష్ ఫ్లో కానీ, గ్రోత్లో కానీ, ప్రాఫిటబిలిటీలో కానీ అన్ని ఎక్సలెంట్ ఉన్నాయి అనుకోండి, ఇక ఆలోచించక్కర్లే. ఇప్పుడు కొన్ని ఫెయిర్, కొన్ని గ్రేట్ ఉండేవి చూసుకోండి, ఇవి వీక్ ఉన్నాయి వదిలేయండి. ఇప్పుడు గ్రోత్ రేటింగ్, ఇప్పుడు క్యాష్ ఫ్లో ఉంది, ఇవన్నీ ఎక్సలెంట్ ఉంది, గ్రోత్ రేటింగ్ ఉంది, ఇది ఫెయిర్ ఉంది. ఇవి మనం పేరు చూడాలి. ఇప్పుడు మన పని ఏంది, అన్నీ ఎక్సలెంట్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక హైయెస్ట్ అనమాట, ఇక క్లిక్ చేస్తూ ఉండాలి. ప్రాఫిటబిలిటీ రేటింగ్ ఫెయిర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఎక్సలెంట్లో అన్నీ ఎక్సలెంట్ ఉన్నాయి కనుక చూసుకోగలిగితే ఇక ఆలోచించక్కర్లే మన పని. అయితే ప్రాఫిటబిలిటీ రేటింగ్ హైయెస్ట్ ఉందనుకోండి, ఓకే నో ప్రాబ్లం, ఎక్సలెంట్ ఉన్నాయి. ఇలా మనం కంపెనీలు రాసుకొని మళ్ళీ ఇవి ఫండమెంటల్ చూడాలి, మళ్ళీ గ్రాఫ్ చూడాలి, ఎంటర్ ఎగ్జిట్ చూడాలి, దాని యొక్క సంబంధించి ఏమైనా న్యూస్ ఉందా లేదా చూడాలి ఆ కంపెనీకి. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటి, మళ్ళీ బ్యాక్ వచ్చేసి సపోజు స్క్రీనర్లోకి వెళ్తే ఇక్కడ మనము అంటే మనం సెట్ చేసి ఉన్నాయి కొన్ని. మీరేం చేయాలంటే ఇవన్నీ సెట్టింగ్స్ ఉంటాయి కొన్ని, ప్రతి దాంట్లో మీరు సైన్ ఇన్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ చేయాలి, నాదన్నీ పెయిడ్ది కాబట్టి నా దాంట్లో ఉన్న ఫీచర్స్ మీ దాంట్లో కనపడవు, రావు. ముందు సైన్ ఇన్ జరగాలి. తర్వాత ఇప్పుడు సపోజ్ స్క్రీనర్ ఉందనుకోండి, ఇంకో ఎడిట్ కాలం పోయి ఇలా ఎడిట్ చేసుకోవాలి, ఈ కాలమ్స్ అన్నీ ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకొని ఫిల్టర్ రేషియోకి వెళ్ళి సేవ్ కాలం అంటే తప్ప మీకు రావన్నమాట. ఇప్పుడు మన పని ఏంది, ఈ సేవ్ కాలం అన్నాక ఏమేమి కాలమ్స్ కావాలో మీకు చూసుకోవాలి, టిక్ కొట్టాలి, ఆ సేవ్ కాలం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినాక ఇట్లా చూసుకోవాలి. ఉదాహరణకి బుక్ వాల్యూ ఉందా లేదా, ఎంత ఎక్కువ ఉంది, సపోజ్ వర్తమాన్ హోల్డింగ్ ఉందనుకోండి, ఉదాహరణకి అండర్ వాల్యూలో ఫస్ట్ ఉంది, ఇది 11,093 రూపాయలు బుక్ వాల్యూ ఉంటే ధర 4,000 ఉంది ఇప్పుడు షేరు. అంటే ఏంది, ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ బుక్ వాల్యూ అంటే ఏంది, ధర బుక్ వాల్యూలో 37 పైసలకే దొరుకుతుంది ఆ షేర్ అన్నట్టు, అండర్ వాల్యూ. ఇలా మన పని ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి చెక్ చేస్తూ పోతుండాలి. ఇప్పుడు సపోజ్ స్క్రీనర్ అయిపోయింది, తర్వాత మనం investing.com అయిపోయింది, తర్వాత మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చి ఎకనామిక్ టైమ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ స్కోర్ ఉంటుంది, ఇది మనం దీంట్లో చూడొచ్చు. ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్లో ఏంటిదంటే ఇవన్నీ అనమాట, కరెంట్ ప్రైసు, మార్కెట్ క్యాపిటలైజేషను, డివిడెండ్ పర్సంటేజీ, ఈపీఎస్ పర్సంటేజీ, ఇలా ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఇవి జరుపుతున్న కొద్దీ ఇట్లా పోతుంటుంది అన్నట్టు. ఇక్కడ మళ్ళీ మెయిన్ ఎకనామిక్ టైమ్స్లో బెనిఫిట్ ఏంటంటే స్టాక్ స్కోర్ ఉంటుంది. ఇప్పుడు మనము రేటింగ్ మాదిరి 10/10 ఉందంటే ఇంకా ఆలోచించక్కర్లే, ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్ నెంబర్ 1, ఇక నెక్స్ట్ యమునా సిండికేట్, లక్ష్మీ మిల్స్, ఇవన్నీ 10/10, జీకేడబ్ల్యూ, కామా హోల్డింగ్స్, ఇవన్నీ 10/10. మనము పొటెన్షియల్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవచ్చు. ఏవైతే అంటే ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ స్కోర్ ఏంటిది, కంపెనీ యొక్క రేటింగ్ని అనమాట. మనం 1, 2, 3 ఎలా అయితే ఎగ్జామ్స్ పాస్ అయితే 10th ఇంటర్మీడియట్ రేటింగ్ స్కోర్లు, ఇప్పుడు సపోజ్ జొమాటోడో స్విగ్గీడో దేంగానే రేటింగ్ ఇస్తాం కదా, అలా అనమాట. 10/10 ఉందంటే ఇక ఆలోచించక్కర్లేదని అర్థం. ఇప్పుడు ఇంకా టికెట్ టేప్ అని ఒకటి ఉంటుంది, టికెట్ టేప్లో కూడా చాలా బాగుంటుంది. ఇందులో నెంబర్ ఆఫ్ 129 ఇచ్చిండ్రు వీళ్ళు కూడా మనం చూసుకుంటూ చేయొచ్చు. ఇవన్నీ కూడా అండర్ వాల్యూ స్టాక్స్ అని ఇస్తున్నాడు. ఇంకా మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఎక్సెల్కి వెళ్తుంది. ఉదాహరణకి ఇక్కడ ఈ షోయింగ్ ఉంది, ఇక్కడ ఎక్కడో ఉంటుంది అన్నట్టు మనం చూడాలి. ఒక్కో దానికి ఎక్స్పోర్ట్ అని ఉంటుంది వర్డ్, ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్కి వెళ్ళిపోద్ది. ఉదాహరణకి ఇక్కడ మేము చూద్దాము, investing.com క్లిక్ చేసినప్పుడు ఇండియా, ఇక్కడ
కాలం ఉంటుందో కాలము ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే మీరు ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్కి వచ్చేస్తాయి. ఎక్స్పోర్ట్కి వస్తే మనం ఏం చేయొచ్చు, ఇంకా ఎక్సెల్లో చదువుకోవటం అనమాట. కాలం ఉంటుంది. ఇంకా మీకు కావాలనుకుంటే ఇక్కడ స్టాక్ స్క్రీనర్లు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ముందు దీంట్లో అండర్ వాల్యూడ్ దాంట్లోకి వెళ్తున్నాం కాబట్టి ఈ అండర్ వాల్యూ స్టాక్స్లో టిcker టేపు, investing.com, ఈక్విటీ మాస్టర్, ఇవన్నీ బ్రాండ్, ఎకనామిక్ టైమ్స్ అట్లాంటి. ఇప్పుడు ఈక్విటీ మాస్టర్లో వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్ కనపడుతుంది చూడండి, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అంటే ఎక్సెల్కి వెళ్ళిపోద్ది, ఇక్కడ డౌన్లోడ్ అయిపోద్ది. అది ప్రతి దాంట్లో ఉంటుంది, కాకపోతే చూడాలి, వెతకాలి, మనం చూసుకొని ఇంకో ఇలా ఎక్సెల్కి వెళ్ళిపోద్ది. ఎక్సెల్కి వెళ్ళిపోయినాక మన పని ఏంటిది, అక్కడి నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. మనం సింపుల్గా ఎనేబుల్ చేసుకోవచ్చు, కాలమ్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, మనం ఇలా చూసుకుంటూ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఫండమెంటల్ స్ట్రాంగ్, బాంబే బర్మా, జీ షిప్పింగ్. మన పని ఏం లేదు, ఇటువంటివన్నీ మీరు ఏరుకోండి, ఇవి చూసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్, ఇదంతా మీకు అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇందులో ఉంది. ఎలా కొనాలి అనేది మళ్ళీ చూసుకొని చేయాల్సిందే. ఫండమెంటల్ చూడాలి, టెక్నికల్ చూసుకోవాలి, అనాలిసిస్ చేయాలి, మళ్ళీ మీకు ఆ సెక్టార్ చూసుకోవాలి, ఇది ఎంత ఉందో, పీఈలు, ఇండస్ట్రీ పీఈలు అవన్నీ చెక్ చేసుకొని చేయాలి. మీకు ఏంటిదంటే ఇన్ఫర్మేషన్ కోసం, ఒక ఐడియా కోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వెబ్సైట్లు ఇలా ఉంటాయి అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ, సెలవు, ఉంటా.